అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి ఆపరేషన్ చేయించాలి అని ఉత్తరం రాస్తే ఎక్కడ తమ మీద ఖర్చులు పడతాయోనని తమ్ముడి దగ్గర ఉంటే బాగుంటుందని అన్నయ్య దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని తమ్ముడు. ఇలా ఇద్దరూ తప్పించుకునేసరికి అప్పుడు అర్థమైంది ఆ తల్లిదండ్రులకు తన కొడుకుల స్వార్థ బుద్ధి గురించి. తర్వాత ఆ తల్లిదండ్రులు ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు పతి పత్ని పరస్పరం అనే కథ అండి. కథను రచించిన వారు డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. పెద్దవాడికి రాద్దామండి ఉత్తరం. వాడు మిమ్మల్ని అమెరికాకు తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయిస్తాడు అంటూ కాఫీ అందిస్తూ అంది శారదమ్మ భర్త హేమాద్రిరావుతో. శారదమ్మ, హేమాద్రిరావు భార్యాభర్తలు. హేమాద్రిరావు కోఆపరేటివ్ డిపార్ట్మెంటులో డిప్యూటీ రిజిస్ట్రార్గా రిటైర్ అయి హైదరాబాదులో ఒక చిన్న ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోయాడు. ఆ చిన్న ఇంట్లో కూడా ఒక పోర్షన్ని అద్దెకిచ్చాడు. అందులో వచ్చే అద్దె, పెన్షను, రిటైర్ అయిన తర్వాత ఒక ప్రైవేటు కంపెనీలో పార్ట్ టైం అకౌంటెంటుగా పనిచేస్తున్నందువల్ల ఆ వచ్చే నెలసరి 1000 రూపాయలు. వీటన్నింటితో ఆ భార్యాభర్తలు జీవనం సాగిస్తున్నారు. హేమాద్రిరావుకు 2 కొడుకులు. పెద్దవాడు ప్రణవమూర్తి. అతన్ని డాక్టర్ చదివించి అమెరికాకు పంపించాడు. పెద్ద కోడలు కూడా డాక్టరే. అమెరికాకు వెళ్ళిన 10 ఏళ్లలో 4 ఏళ్ల తర్వాత ఒక్కసారి భార్య, 2 కొడుకుల్ని తీసుకుని ఇండియాకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు ప్రణవమూర్తి. ఆ తర్వాత మళ్ళీ ఇక రాలేదు. అమెరికా దేశాన్ని, మనవళ్లను చూడాలని ఎన్నోసార్లు అనుకున్న హేమాద్రి దంపతులకు ఆ అవకాశమే రాలేదు. అక్కడ నుండి ఆహ్వానం అందలేదు. వద్దు శారదా, అమెరికాలో ఆపరేషన్ అంటే మాటలు కాదు, చాలా ఖర్చవుతుంది. వాడి నెత్తిన అంత భారం మోపడం నాకిష్టం లేదు అన్నాడు హేమాద్రి. మీ కొడుకు కూడా డాక్టరే కదా, డాక్టర్ తండ్రి అంటే అక్కడ కన్సెషన్ ఇస్తారనుకుంటానండి. పైగా వాడు దగ్గరుంటే మనకు కూడా భయం ఉండదు కదా అంటూ చెప్పింది శారదమ్మ. అసలు విషయం నీకు చెప్పలేదు కదూ. నాకు మూత్రపిండం మార్పిడి చెయ్యాలన్నారు. సరిపడే మూత్రపిండం ఖరీదుకు ఇచ్చే దాతల్ని మనమే వెతుక్కోవాలట. అలా ఇచ్చేవాళ్ళు లక్షల మందే ఉన్నారనుకో. కానీ ఇంత చేస్తే ఆపరేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది అన్న భరోసా మాత్రం డాక్టర్లు ఇవ్వటం లేదు కదా అంటూ నిరాసక్తంగా అన్నాడు హేమాద్రి. అదేం లేదండి, అదంత ప్రమాదకరమైన ఆపరేషన్ కాదనుకుంటాను. మన వర్ధనమ్మ భర్త శంకర్రావు ఉన్నాడు కదా, అతనికి కూడా ఇక్కడే నిమ్స్లో ఈ మధ్యే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారట. వాళ్ళ కొడుకు రాజేంద్ర ఆయనకు తన కిడ్నీ ఒకటి ఇచ్చాడట అంటూ ధైర్యంతో అంది శారదమ్మ. నిజమే, అలా కిడ్నీ ఎవరైనా ఇవ్వటం వల్ల ఎవ్వరి ఆరోగ్యము చెడిపోదట. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వాళ్లకు మన రుణం తీర్చుకునే అవకాశం వస్తుందండి అంది ఆవిడ. అయినా ఆపరేషన్ చెయ్యకపోతే ఏమవుతుంది? గతించిపోతాను అంతేగా. ఎన్నాళ్ళు బతికింది చాలదా? ఇక పోవాలి. పిల్లలకు భవిష్యత్తు చూపించి వెళ్ళిపోవాలి. భూమాతకు భారం తగ్గించాలి. కాకపోతే నీ విషయమే నాకు బాధ కలిగిస్తుంది. నేను పోయిన తర్వాత నిన్ను వాళ్ళిద్దరిలో ఎవరైనా తీసుకెళ్తారులే అంటూ వేదాంత ధోరణిలో అన్నాడు హేమాద్రి. పిల్లలకు పెద్ద దిక్కుగా లేకుండా అదేం మాటలండి అంటూ దీనంగా అంది ఆవిడ. ఇప్పుడు మనం ఇక్కడ ఉండి వాళ్లకు మాత్రం ఏం అండగా ఉన్నాం కాబట్టి. అయినా అమెరికాకు పోవడం అంటే సులభం కాదు కదా. విమాన ఖర్చులు విపరీతంగా పెంచేశారు అంటూ నిట్టూరుస్తూ అన్నాడు అతను. మీరు అమెరికాలో ఉన్న మన అబ్బాయికి మీ టెస్టులన్నీ పంపుతూ జాబు రాయండి. వాడికి మీ మీద చాలా గౌరవము, ప్రేమాను. తప్పక వాడు మనల్ని అమెరికాకి రమ్మంటాడు చూడండి. బహుశా వాడే తన కిడ్నీ ఒకటి ఇచ్చి మీకు ఆపరేషన్ కూడా చేయిస్తాడు
అంటూ ఆశను నూరిపోస్తూ అంది ఆవిడ. అమెరికా విషయం మర్చిపో శారదా. మనం అక్కడికి వెళ్తే వాళ్ళకన్నీ ఇక్కట్లే. ఒకవేళ అక్కడే అనుకోకుండా నేను మరణిస్తే భరించలేనంత ఖర్చవుతుందట అంటూ రేడియో ఆన్ చేస్తూ అన్నాడు హేమాద్రి. పోనీ చిన్నవాడికి రాయండి, బొంబాయిలో కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయిగా, అక్కడే చేయించుకుందురు గాని అంది ఆవిడ రేడియో ఆఫ్ చేస్తూ. హేమాద్రి చిన్న కొడుకు ప్రద్యుమ్న. అతన్ని ఎంబీఏ చదివించాడు. బొంబాయిలో రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం వేయించాడు. ఎక్కడైనా ఒక్కటే కదా శారదా, ఎక్కడైనా 2 లక్షలు ఖర్చు చెయ్యాలి. వాడు ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నాడు. ఆడపిల్లల తండ్రి, మున్ముందు అన్నీ ఆగచాట్లే అంటూ నిరాసక్తంగా అన్నాడు హేమాద్రి. వాడు తన కిడ్నీ ఒకటి ఇస్తే ఖర్చులు అంత కావుగా. వాడు తప్పకుండా అంగీకరిస్తాడండి, నాకు ఆ నమ్మకం ఉంది. మీకు మొహమాటమైతే నేను రాస్తాను వాడికి ఉత్తరం, మీరు పెద్దవాడికి రాయండి. ఎలాగైనా మనం వారికి తెలియపరచక తప్పదు కదా. ఆ తర్వాత వాళ్ళిష్టం. నాకు పూర్తిగా నమ్మకం ఉందండి, పెద్దవాడే మనల్ని అమెరికాకు రప్పించుకుంటాడని అంటూ నిశ్చయంగా అంది శారదమ్మ. హేమాద్రిరావు ప్రణవమూర్తికి తన ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ అమెరికాకు జాబు రాశాడు. డాక్టర్ల రిపోర్టులు, సలహాలను జోడించి పంపించాడు. కిడ్నీ మార్పిడి తప్పనిసరి అన్నట్టుగా రిపోర్టుల్లో ఉంది. అక్కడ డాక్టర్ల సలహా కూడా తీసుకుని జవాబు రాయమని రాశాడు ఆ ఉత్తరంలో. రక్త సంబంధం ఉన్నవారి కిడ్నీ అయితే బాగా ఆపరేషన్ సక్సెస్ అవుతుందని అలా కూడా డాక్టర్లు చెప్పినట్టుగా జాబు రాశాడు. తండ్రి ఇలా పెద్దవాడికి ఉత్తరం రాస్తే శారదమ్మ చిన్నవాడైన ప్రద్యుమ్నకు తండ్రి ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ జాబు రాసింది. అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు ఒక కిడ్నీ ఇస్తే అంతా సవ్యంగా జరిగిపోతుందని కూడా రాసింది. బొంబాయిలో ఆపరేషన్ చేయించాలన్న కోరికను తెలియజేసింది. గొప్ప మనస్సుతో ఆలోచించమని అభ్యర్థించింది. అమెరికాలో ఉన్న పెద్ద కొడుక్కి ఉత్తరం అందగానే హేమాద్రి పక్కింటి ఫోన్ చేశాడు ప్రణవమూర్తి. శారదమ్మతో మాట్లాడాడు. ఇక్కడి డాక్టర్లు కూడా కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమంటున్నారమ్మా, కానీ ఇక్కడ ట్రీట్మెంట్ చాలా ఖరీదు. అందుకే అక్కడే ఆపరేషన్ చేయించుకోవటం మంచిది. కిడ్నీ కావాలని న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి. దానికి డబ్బు కావలిస్తే నేను పంపిస్తాను. ఈసారి శీతాకాలపు సెలవులకు గాని మేము ఇండియాకి రావటం కుదరదు. అప్పటిదాకా ఆపరేషన్ని మాత్రం ఆపొద్దు. బొంబాయి వెళ్ళి తమ్ముడి దగ్గర ఉండి అక్కడే ఓ మంచి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించండి. డబ్బు ప్రస్తుతానికి ఎక్కడైనా సర్దుకోండి. మేము ఇండియాకి వచ్చేటప్పుడు పైకం పట్టుకొని వస్తాము అంటూ ఇలా క్లుప్తంగా చెప్పాడు కొడుకు ప్రణవమూర్తి. ప్రణవమూర్తి చెప్పిన సమాధానం శారదమ్మను కుంగదీసింది. లోకం పోకడ గురించి ముందుగానే తెలిసిన హేమాద్రికి మాత్రం ఈ విషయం నిరాశ కలిగించలేదు. ప్రద్యుమ్న నుండి ఉత్తరం వచ్చింది. నాన్న, మీకీ పరిస్థితి వచ్చినందుకు నాకెంతో బాధగా ఉంది. నేనిప్పుడు సహాయం చేసే పరిస్థితుల్లో మాత్రం లేను. ఈ మధ్యనే ఇల్లు కొనుక్కోవాలని లోన్ శాంక్షన్ చేయించుకున్నాను. అది బొట్టాబొట్టిగా ఇంటికే సరిపోతుంది. మీరు అన్నయ్యకు రాయండి ఉత్తరం. అమెరికాకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవటం మంచిది. అక్కడ వైద్య శాస్త్రం చాలా అధునాతనమైంది. పైగా అన్నయ్య, వదిన ఇద్దరూ డాక్టర్లే. అన్నయ్యకు మీరు రాస్తే చాలు, వెంటనే మీకు విమాన టికెట్లు పంపిస్తాడు. ఈలోగా మీరు వీసా తెచ్చుకోండి. అమ్మను కూడా మీకు సాయంగా తీసుకెళ్ళండి. ఆపరేషన్ అయిన తర్వాత మీరు కోలుకున్నాక కొంతకాలం అమెరికాలోనే ఉండి అక్కడి ముఖ్యమైన ప్రదేశాలు చూసిరండి అంటూ మళ్ళీ తిరుగు ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా సమాధానం రాశాడు ప్రద్యుమ్న. హేమాద్రి నవ్వుకున్నాడు ఆ ఉత్తరాన్ని చూసి. శారదమ్మకు చిన్న కోడలు కూడా జాబు రాసింది. అత్తయ్య, మీ ఉత్తరం చదివినప్పటి నుంచి మాకెంతో కలవరంగా ఉంది. అంత మంచి మామయ్య గారికి ఇంత కష్టం భగవంతుడు ఎందుకు తెచ్చిపెట్టాడో ఏంటో మరి. మీరు ప్రద్యుమ్నను మామయ్య గారికి తన కిడ్నీ ఇవ్వమని అడిగారు కదా, ఆ విషయంపై మీకు ఉత్తరం రాయాల్సొచ్చింది. మంచి మనస్సు చేసుకుని ఆలోచించమని కూడా రాశారు. ఆయన అది చదివి చాలా మదన పడుతున్నారు. ఈ మధ్య టూర్లు ఎక్కువై ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. పైగా
మాకు 2 ఆడపిల్లలు. కిడ్నీ ఇచ్చిన తర్వాత ఆయనకేమైనా అయితే నేను దిక్కులేని దాన్నవుతాను. మీరు బావ దగ్గరికి అమెరికాకు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడమే మంచిది. తప్పకుండా అక్క, బావ మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుని ఆపరేషన్ చేయించి పంపిస్తారు. అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ క్షేమ సమాచారాలతో ఒక ఉత్తరం రాయండి. మీరు అమెరికా నుండి తిరిగి వచ్చేటప్పుడు మీ చిన్న మనవరాలికి ఒక టాకింగ్ బేబీ డాల్ తీసుకురావాలట. నేను మీకు ఉత్తరం రాస్తూ ఉంటే పక్కన్నే కూర్చొని నానమ్మకు రాయమని చెబుతూ ఉంది. మామయ్య గారికి మా నమస్కారములు. అమెరికాకు వెళ్లే ముందు అమీర్పేట్లోని ఆంజనేయ స్వామికి అర్చన చేయించండి. మేము ఇక్కడ సాయిబాబా మందిరంలో ప్రార్థనలు చేయిస్తాము అంటూ సుతిమెత్తని మాటలతో గుండె మీదికి కలంపోటు సారించింది చిన్న కోడలు. చిన్న కోడలు రాసిన ఉత్తరాన్ని చదువుకొని అందులోని విషయాలు భర్త హేమాద్రికి చెప్పకుండా తన మనసులోనే దాచుకొని ఉత్తరం మాత్రం చించిపాడేసింది శారదమ్మ. శారదమ్మ దీర్ఘంగా ఆలోచించసాగింది. ప్రణవమూర్తికి అమెరికా ప్రయాణానికి, చిన్న కొడుకు ప్రద్యుమ్న ఉద్యోగానికి వెచ్చించిన లాంఛనాలన్నీ కూడా అప్పుల ఖాతాలోనివే. హేమాద్రి రిటైర్ అయిన తర్వాత కొంత పెన్షన్ని సరెండర్ చేసి గ్రాట్యుటీతో జతచేసి అప్పు తీర్చాడు. పిల్లలు పెద్దవాళ్ళై ఉద్యోగాలలో సెటిల్ అయితే మనకింకేం బాధ్యతలు ఉండవు శారదా. విశ్రాంతిగా ఆనందంగా కాలం గడిపేయొచ్చు. వాళ్ళ కోసం కాకపోతే ఇంకెవరి కోసం ఈ శ్రమ? నా సంపాదనంతా ఖర్చు చేసి వాళ్లను పెద్ద పెద్ద చదువులు చదివిస్తాను అంటూ పిల్లల భవిష్యత్తు కోసమే ఆరాటపడిన తన భర్త మాటలు చేతల రూపానికొచ్చి కొడుకులు ప్రయోజకులైనారని మురిసిపోయింది శారదమ్మ. ఇప్పటి వరకు చేతి కిందికి వచ్చిన కొడుకులు చేయూతనిస్తారని ఆశపడిందావిడ. అపుత్రస్య గతిర్నాస్తి. ఈ మాటకు అర్థమే లేదు. లేకపోతే ఏంటి మరి? ఇప్పుడు 2 పుత్రులు ఉండి కూడా ఈ దుర్గతి ఎందుకు మాకు? ఈ సంధ్యా సమయంలో ఆర్థిక సహాయం గురించి అటుంచి నైతికంగానైనా అండగా నిలువని సుపుత్రులు ఎందుకటా ఉండి? డబ్బు సంపాదించి పెడుతున్నంతకాలం నీ పరివారమంతా నీకు అనురక్తులై ఉంటారు. అదే ముసలితనం వచ్చి సంపాదన లేనినాడు నీ బిడ్డలైనా నిన్ను చేరదీయరు అన్న ఆదిశంకరులు అన్న మాటలు ఇప్పుడు అనుభవంలోకి వచ్చాయి ఆ భార్యాభర్తలకు. తన ప్రత్యక్ష దైవమైన తన భర్తకు అవయవ దానం కావాలి. పురాణ గాథల్లో ముసలి తండ్రి ఒకతను కుమారుణ్ణి అడిగాడట తన యవ్వనాన్ని దానమివ్వమని. అడిగిందే భాగ్యంగా తన యవ్వనాన్ని దానమిచ్చి చరిత్రకెక్కాడు ఆ కుమారుడు. ఇప్పుడు నడుస్తున్న చరిత్ర అందుకు భిన్నంగా ఉంది. ఇన్నాళ్ళు తనకు అనురాగాన్ని పంచి ఆప్యాయతను పెంచి తనలో సగంగా చూసుకున్న తన దైవానికి ఆపరేషన్ ఎలాగైనా చేయించాలి. రెండో మాట మాట్లాడనివ్వకుండా భర్తను ఆపరేషన్కి ఒప్పించాలి అని అనుకుంది శారదమ్మ. ఆ మర్నాడే హేమాద్రి కూడా శారదమ్మతో ఇలా అన్నాడు. శారదా, నీ మాట ప్రకారమే జరగనివ్వు. కిడ్నీ కోసం పేపర్లలో ప్రకటననిద్దాం. ప్రభుత్వానికి, స్వచ్ఛంద సంస్థలకు సహాయం కోసం అప్లికేషన్ వేస్తాను. బ్యాంక్ అకౌంట్లలో 40,000 రూపాయలున్నాయి. అంతా కలిపితే ఆపరేషన్ చేయించుకొని గట్టెక్కొచ్చు. ఆపరేషన్ సక్సెస్ అయితే ఇక 10 ఏళ్ల వరకు ప్రాణానికి డోకా లేదు అన్నారు డాక్టర్లు. 10 ఏళ్ళు ప్రైవేటు ఉద్యోగం చేస్తే మన కష్టాలు కరిగిపోతాయి. నేను బ్యాంకుకు వెళ్ళి అకౌంట్ చూసి వస్తాను. నువ్వు ఇక ఏమీ ఆలోచించకు అంటూ కృత నిర్ణయంతో అన్నాడు హేమాద్రి. బ్యాంకుకు పాస్ పుస్తకంతో వెళ్ళాడు హేమాద్రి. తిరిగి వచ్చేటప్పటికి ఇల్లు తాళం వేసి ఉంది. పక్క వాటా వాళ్ళు తాళం చెవి ఇచ్చారు హేమాద్రికి. ఏదో పెద్ద కవరు పట్టుకొని ఆటోలో బయటికి వెళ్ళింది శారదమ్మ అని చెప్పారు ఆ పక్కన వాళ్ళు. హేమాద్రికి ఆశ్చర్యం వేసింది. ఆమె ఎక్కడికెళ్ళినట్టు? ఒంటరిగా ఎప్పుడూ బయటికి వెళ్ళదు శారదమ్మ అని అనుకుంటూ ఆమె రావటం ఆలస్యమయ్యే కొద్దీ ఆతృత ఎక్కువైంది హేమాద్రికి. మధ్యాహ్నం 2 గంటలకు ఆటో దిగింది శారదమ్మ. ఆమె చేతిలో హేమాద్రి హెల్త్ తాలూకు ఫైలు, ఎక్స్రేలు ఉన్నాయి. ఏమండి, మన సమస్యకు పరిష్కారం దొరికిందండి.
మీరు కిడ్నీ కోసం పేపర్లలో ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. నేను మన డాక్టర్ని కలిసొచ్చాను. ఆయన నాకు పరీక్షలు చేయించారు. అన్నీ సరిగ్గా ఉన్నాయట. నా కిడ్నీ సరిపోతుంది అన్నారు. నేనిస్తానండి మీకు కిడ్నీ. ఆపరేషన్ ఖర్చులకు బ్యాంకులో డబ్బు ఎలాగూ సరిపోతుంది. ఎందుకైనా కొంచెం ఎక్కువ డబ్బు ఉంటే మంచిదనుకొని ఇదిగో నా బంగారు గాజులు అమ్మేశాను. 20,000 వచ్చాయి. ఇక ఆలస్యం చెయ్యొద్దండి. ప్రభుత్వానికి, స్వచ్ఛంద సంస్థలకు మీరు ఆర్థిక సహాయం కోసం అభ్యర్థనలు పంపొద్దు. ఆ అవసరమే లేదు. అమెరికాలో ఉంటున్న మీ పెద్ద కొడుకు వాళ్లను ఆలోచనల్లో పెట్టనవసరం లేదు. బొంబాయిలో ఉంటున్న మీ చిన్న కొడుకు వాళ్లను ఇరకాటంలో ఇరికించాల్సిన అవసరమే లేదు. ఇక్కడే హైదరాబాదులోనే గాంధీ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తామన్నారు డాక్టర్ గారు. ప్రాణాపాయం ఏమీ లేదన్నారు. ఇంకొక్క క్షణం కూడా ఆగొద్దండి. మీరు వెంటనే వెళ్ళి డాక్టర్ను కలిసి ఆపరేషన్కు డేట్ ఫిక్స్ చేసుకొని రండి అంటూ శారదమ్మ మనసు నిండా ఆత్మవిశ్వాసం, కండ్ల నిండా ప్రేమానురాగాలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఆమె గుండె పరితృప్తితో నిండిపోయింది. శారదా అంటూ కండ్ల నుంచి నీళ్లు కారుతూ ఉండగా గట్టిగా ఆమె 2 చేతులు పట్టుకున్నాడు హేమాద్రి. ఆయన హృదయం ఉప్పొంగిపోయింది. గుండె ధైర్యం ఏమాత్రమూ సడలకుండా అతనికి అండగా నిలిచింది నవ్వుతూ శారదమ్మ. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఇద్దరూ ఆరోగ్యంగా తిరిగి వచ్చారు హాస్పిటల్ నుంచి. అలాగే చిన్న మనవరాలికి ఒక టాకింగ్ డాల్ కొని పంపించింది శారదమ్మ. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించలేకపోయింది. అందుకే హృదయంలోనే కొలువైన అందరి దేవతలకు నమస్కరించింది. మనసా వాచా కర్మేనా. ఇప్పుడు 100కి 100 పాళ్ళు హేమాద్రిరావుకు అర్ధాంగిగా అయ్యింది శారదమ్మ. ఆయనలో అంతర్భాగంగా లీనమైపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. కొడుకుల స్వార్థం గురించి తెలుసుకున్న ఆ తల్లి తన భర్త కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుందో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన డాక్టర్ మల్లెమాల వేణుగోపాలరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.